అరే ఏంద్రా కళ్ళు మూసి తెరిచేలోపు హాలిడేస్ అయిపోయినాయి. నిజంగా రా అటు ఇటు చూసేలోపు హాలిడేస్ అయిపోయినాయి. అరే ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా, నా లెక్క చదువుకోవాలని పట్టుదల ఉండాలి. తెలుసురా, చూడలేదనుకున్నావా నీ పట్టుదల మీ అయ్య పట్టుదల. పొద్దున మీ అయ్య కుక్కని తిన్నాడు, దాన్ని పంపించినగా నిన్ను. ఎవరికి చెప్పకండ్రా, ఇజ్జైపోతుంది. సరే మరి సాయంత్రం గప్చుపు తినిపిస్తావుగా. ఇదో బొక్కనా నాకు. ఇలాంటి మంచి మంచి ఘటనలు జరిగేటప్పుడు కిటికీలను మూసుకోవాలరా, తీర్చుకొని పెట్టుకోవద్దు. గుడ్ మార్నింగ్. హాలిడేస్ ఎంజాయ్ చేసిల్లా? సరే మరి పేపర్లు ఇస్తా, మీ పేరెంట్స్ తోటి సంతకాలు పెట్టించుకొని రండి. పేపర్లు ఇవ్వాలని ఇవ్వాలరా? హాలిడేస్ ఇట్లా అయిపోగానే పేపర్లు ఇస్తాను ఇంద్రా. పక్కోనికి ఏం పని లేదా రా పేపర్ల మీద పడ్డాడు. కమలేష్ పాస్ అవుతావా రా? అరే పాస్ అంటావు, ఏం మాట్లాడుతున్నావురా? నేను పాస్ అయిన చరిత్రే లేదు. నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తున్నావా రా? అరే గుడాల్, మరి నీ సంగతి ఏందిరా? ఆగురా, సాయంత్రం మా అయ్య గల్లీ గల్లి ఉరికించి కొడతాడని భయం అవుతుంటే మధ్యలో నీ బాధ ఏందిరా? సరే మరి నీ సంగతి ఏందిరా? చీఫ్ ఫెలోస్ రా మీరంతా, నా లెక్క చదువుకోవాలరా. సరే చూద్దాంలే పేపర్లు ఇచ్చినాక. కాత్యాయిని 92 అవుట్ ఆఫ్ 100. ఇలానే బాగా చదువుకో అమ్మా. ఓకే సార్. ప్రీతి 67 మార్క్స్. నువ్వు ఇంకా కొంచెం కష్టపడాలమ్మా. ఓకే సార్. ఇప్పుడు అందరికంటే తక్కువ మార్కులు వచ్చిన అనిముత్యం పేపర్ వచ్చింది. అరే కమలేష్, నీ పేపరే అనుకుంటారా? అరే నా మీద నీకు అంత నమ్మకం ఉన్నదారా? మన క్లాస్లో నీకంటే అనిముత్యం వాడు ఉన్నారా? సాయి 3 అవుట్ ఆఫ్ 100. సార్ అది నా పేపరేనా? ఇంకోసారి చూడండి. అరే నీ పేపరేరా, నీ పేపర్ సపరేట్గా తీసి పెట్టుకున్నా. ఎందుకు సార్? ఏంద్రా, నీ కరెంటు బిల్లుకు చిట్టీలకు తేడా తెలుతలేదారా? చిట్టీలు పెట్టి రాసే తెలివి లేదారా నీకు? ఏంద్రా కమలేష్, చిట్టీలు అడిగితే కరెంటు బిల్లు ఇస్తావారా? అరే అది కాదురా, ఆ రోజు పొద్దున్నే కరెంటు బిల్లు కట్టి జేబులో పెట్టుకున్నా. అది అట్లనే మర్చిపోయి అదే చిట్టి అనుకుని నీకు ఇచ్చిన. అరే ఫుల్కా, నిన్ను నమ్మి మా అయ్యకు పాస్ అవుతాని మస్తు బిల్డప్ ఇచ్చిన. అరే కోడి మీద రోడా, నీకు రాసేటప్పుడన్నా తెలియదారా అది కరెంటు బిల్ అని? అనుదీప్ 99. కార్తిక్ 100 అవుట్ ఆఫ్ 100. వీడే క్లాస్ టాపర్ ఈసారి. ఏంద్రా ఈ ఎలకగానికి బంటి గానికంటే ఎక్కువ వచ్చినాయా? ఏరా బంటి, నీ సబ్బు స్లోవా ఏంటి? అరే ఎలుక, నీకెట్లా వచ్చినాయిరా నాకంటే ఎక్కువ మార్కులు? నేను ట్యూషన్ పోతున్నా కదరా, అక్కడ చదువుకుంటూనే ఉన్నా. హరీష్ 39 అవుట్ ఆఫ్ 100. వాడు ఆబ్సెంట్ సార్. అరే హరీష్ గారి కోటింగ్ నీకు ఇయ్యాలారా? ఎందుకు సార్? మీరిద్దరు మంచి దోస్తులు కదరా. ఊకోండి సార్, ఇప్పుడే కుక్కను కొట్టినట్టు కొట్టిల్లు. వాని దోస్తనద్దు, మీ పేపర్ వద్దు, మీరే ఉంచుకోండి. వట్టిగానేరా జోక్ చేసిన. ఈ పేపర్ తీసుకొని పోయి వానికి. సరే సార్. సీను 11 మార్క్స్. అరే గుడాల్, నీకు గన్ని మార్కులు వచ్చినాయారా? అందుకే చదువుకోవాలరా. ఏంద్రా నీకు ఊకే 10 మార్కులు వచ్చేది, 1 మార్కు పెరిగింది. ఇంప్రూవ్మెంటా? సరే ఇంకా ఇంప్రూవ్ అవ్వు, పాస్ మందమైనా తెచ్చుకో. కమలేష్, అరే ఎగ్జామ్ నువ్వే రాసినవారా? నేనే రాసిన సార్. నీకు చిట్టీలు పెట్టే తెలివే లేదు, నాకు తెలుసు. ఎవరి దాంట్లో చూసుకుంటూ రాసినావు చెప్పురా. ఎన్ని మార్కులు వచ్చినాయి సార్? 43 మార్కులు వచ్చినాయిరా, పాస్ అయ్యాడు. సార్ ఇది నా పేపరేనా? అవునరా నీ పేపరే. అట్లుంటది మనతోని. సార్ నేను పాస్ అయినా హ్యాపీగా ఉండక ఇట్లా డౌట్ పడతారేంది సార్? అరే నువ్వు ఇంత సడన్ గా పాస్ అయితే డౌట్ రాదారా? నేను పాస్ అవడమే మీ అందరికి ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా సార్ ఇక్కడ నుంచి. వెళ్ళిపోరా బాబు, దరిద్రం మొత్తం పోతుంది. నేనెందుకు పోతా సార్, ఏదో జోక్ చేసినా. సరే గాని కూసోపోయింగా. సరే అందరూ మీ పేపర్స్ మీద మీ పేరెంట్స్ సైన్ చేయించుకొని రండి. ఓకే సార్. అరే నువ్వు మోసం చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నావు కదరా. ఇన్నాళ్ళు నువ్వు మనోని అనుకున్నారా, పగోనివరా నువ్వు. అరే అట్లా కాదురా, చిట్టీలు ఇస్తే కూడా రాయరాకపోతే నేనేం చేస్తారా? నేనే ఏలు ముద్రగాని అంటే నువ్వు నాకంటే ఏలు ముద్రగాని. నీకు కరెక్ట్ చిట్టీలు ఎట్లా దొరికినాయిరా? కానీ చిట్టీలు చూసి రాయలేదురా. మరి ఎట్లా రాసినవురా? చదువుకొని రాసిండ్రా. అరే నమ్మే ముచ్చట చెప్పురా. నా యాల్ది కత్తి అందుకో జానికి. అరే ఆగుండ్రా, చెప్తా ఆగు. చెప్పు. అరే ఆ కర్రె ముఖం ప్రీతున్న చూసినవారా, అది చూపించిందిరా. ఇదేందా ఇదే?
ఓష్ నీ కర్రెమ్మకుంది నాకు చూపించకుండా విని చూపిస్తుందారా దాని సంగతి చెప్తావు. మీ గప్చుపులు క్యాన్సల్ రా, నేను తినిపియ్యాను ఇక. ఎందుకురా తినిపియ్యా అంతే ఇక. అరే మీ అయ్య కొట్టిన విషయం అందరికి చెప్తా చూసుకో. చెప్పుకోరా, ఈరోజు ఎట్లయినా మా అయ్య ఊరంతా ఉరికిస్తాడు, మీకు గప్చుపులు తినిపించి వేస్ట్. అరే నువ్వు గప్చుపులు తినిపించినావు అనుకో, మీ అయ్య సంతకం నేను పెడతారా? సార్కు గింత కూడా డౌట్ రాదు. అవునారా, సరే అయితే నీకు ఒక్కడికే తినిపిస్తా, కట్టప్పగానికి లేదు. కట్టప్ప పడరా? నువ్వేరా వెన్ను పొట్టు పొడిచిన కట్టప్ప. అరే గుడాలుగా నాకు తినిపించలేదు అనుకో, మీ అయ్యే చెప్తారా నీ మార్కుల గురించి. ఊరికనేరా జోక్ చేసిన, నీకు తినిపియనారా? A few moments later. అరే గప్చుప్ మస్తున్నదిరా. ఫ్రీగా వచ్చిన గప్చుప్ ని మించిన టేస్ట్ ఎక్కడ దొరుకుతుందిరా? అరే సాయి సైన్ పెట్టరా ఇక. అరే నా సైన్ నాకే రాదు, మీ అయ్య సైన్ పెడతాంటే ఎట్లా నమ్మినవరా? అంటే నాకు ఈ గప్చుప్ పైసలు అంటే బొక్కేనా? ఏం కాదురా, మీ అయ్యకు వచ్చేటప్పుడు 10 నిమిషాలు నీ బాడీ నీ కాదనుకో. మజాకులు అవుతున్నారా మీ ఇద్దరికి? ఊకోరా ఏడవకింగా, పేపర్ ఈ సైన్ పెడతా. వద్దురా, ఎవ్వడి మీద నమ్మకం లేదు నాకు, కొడితే కొట్టిండు, మా అయ్యతోనే సైన్ పెట్టిస్తా. దోస్తులు మీరు కూడా మీ పేరెంట్స్ తోనే సైన్ పెట్టియండి. బుడ్డ ప్రయోగాలు చేయకండి, తన్నులు తినకండి. ఓకే మరి బాయ్, మళ్ళా కలుద్దాం మంచి కంటెంట్తో. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మర్చిపోకండి.